లాస్ట్ వీక్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక మంచి వెంచర్ వీడియో తీశాను. హైదరాబాద్ నార్త్ సైడ్ కొన్ని కాల్స్ వచ్చాయి, డీటెయిల్స్ అడిగారు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తామని చెప్పారు. బాగానే ఉంది. కానీ ఇంకొన్ని కాల్స్ కూడా వచ్చాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్న సౌత్ సైడ్ కూడా ఒక మంచి వెంచర్ చూపెట్టు, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, నార్త్ సైడ్ మాకు చాలా దూరం అయిపోద్ది, అందుకని కంప్లీట్గా డెవలప్ చేసి చాలా ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్ని తీసుకొచ్చాను ఈరోజు. అప్రూవల్స్ గురించి మర్చిపోండి, అన్నీ ఉన్నాయి. డిటిసిపి, టిఎస్ రేరా, ఆల్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి. బెంగళూరు హైవే అంటే NH44, అది ఓన్లీ బెంగళూరు హైవే కాదు, అది కన్యాకుమారి టు శ్రీనగర్ వెళ్ళే హైవే, లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. ఆ హైవే పక్కన ఏమేం డెవలప్మెంట్స్ ఉన్నాయో వీడియో మధ్యలో చెప్తాను. ఆ హైవేకే 500 మీటర్స్ దూరంలో ఈ వెంచర్ ఉంది. వెంచర్ పేరు మారుతి స్టార్ సిటీ. మారుతి డెవలపర్స్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఈ వెంచర్ చూస్తే మీకు అర్థమవుద్ది. ప్లాట్స్ అన్ని చాలా క్లీన్గా ఉన్నాయి, చుట్టూ ఫుట్ పాత్స్ ఉన్నాయి, ఫుట్ పాత్ కింద అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఫుట్పాత్ పైన ఎవెన్యూ ప్లాంటేషన్, సీసీ రోడ్స్ వేశారు. తార్ రోడ్ ఉంటుంది, 2-3 సంవత్సరాలు వర్షం పడంగానే అది పాడైపోద్ది. సీసీ రోడ్ అలా కాదు, అదైతే 25 ఏళ్ల వరకు ఇంటాక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది క్లబ్ హౌస్. ఇది ఎంత స్పేషియస్ గా ఉంటుందంటే ఒక 200 మంది మంచి ఫంక్షన్ చేసుకునేటట్టు ఉంటుంది కింద హాల్. ఈ క్లబ్ హౌస్ పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మనకి. ఈ వెంచర్ లో మొత్తం 2 పార్క్స్ వస్తాయి. ఒకటి ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇంకొకటి రెడీ కాలేదు, విచ్ ఇస్ అండర్ ప్రోగ్రెస్. అది మన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. అది మన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కడుందో అక్కడ ఉంటుంది. వెంచర్ మధ్యలో ఉన్న పెద్ద పార్క్ యొక్క సైజ్ 6697.82 స్క్వేర్ యార్డ్స్ అండ్ సౌత్ వెస్ట్ కార్నర్ లో వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న పార్క్ సైజ్ 6266.53 స్క్వేర్ యార్డ్స్. అంటే ఆల్మోస్ట్ 2 పార్క్ సైజ్ కలిపితే ఒక 2.5 ఎకర్స్ నుంచి 2.75 ఎకర్స్ వరకు మనకు సైజ్ వస్తుంది. 27 ఎకర్స్ లో ఉన్న ఈ వెంచర్ కి 2.5 నుంచి 2.75 ఎకర్స్ వరకు పార్క్ ఇస్తున్నారంటే ఇమాజిన్ చేసుకోండి డెవలప్మెంట్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయో ఈ వెంచర్ లోని. ఇప్పుడు ఏరియల్ వ్యూకి వచ్చేస్తే ఫస్ట్ కిందకి చూస్తున్నాం కదా, అది రెండో పార్క్. దూరంగా ఇండియా ఫ్లాగ్ కనబడుతుంది కదా, అది NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. మెయిన్ 40 ఫీట్ రోడ్ అండ్ కనెక్టింగ్ 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. దానికన్నా చిన్న రోడ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయలేరు, ఎందుకంటే లేవు. షాద్నగర్ టౌన్కి అవుట్స్కర్ట్స్లో ఉండడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. షాద్నగర్ టౌన్ అయితే చాలా బిజీగా ఉంటుంది. అదే హైవే పక్కన అయితే చాలా సౌండ్స్ వస్తుంటాయి, వెహికల్ హార్న్స్ ఇవన్నీ. హైవే నుంచి ఒక 500 మీటర్స్ బయటకు వచ్చి చూస్తే ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ లొకేషన్. మీరు వింటూనే ఉంటారు, మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా షాద్నగర్లో ఇన్వెస్ట్ చేశాను, బెంగళూరు హైవే దగ్గర ఇన్వెస్ట్ చేశాను, వాళ్ళు 100% రైట్ చేశారు. ఒకవేళ వాళ్ళే 5 years ముందు చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయారు. మీరు కూడా అవ్వాలనుకుంటే ఇప్పటికి కూడా ఏం ఆలస్యం అయిపోలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నదే మెయిన్ పార్క్, వెరీ బ్యూటిఫుల్ గార్డెనింగ్ వర్క్. అసలు ఈ పార్క్ ని చూస్తే మనకు ఒకటి అర్థం అవ్వాలి, వెంచర్ బాగుంది అని చెప్పడానికి 3 ఉంటాయి. ఒకటి లీగల్, ఇంకోటి డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఉన్నా వదిలేస్తే అది పాడైపోద్ది, అందుకని మూడోది మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇలాంటి పార్క్స్ అండ్ గార్డెన్స్ ని చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు అని. ఏంటి అసలు అందరూ షాద్నగర్ అని పడిపోతున్నారు. షాద్నగర్ నుంచి హైదరాబాద్కి 25 కిలోమీటర్ల దూరం ఉంది, మధ్యలో ఏం లేదా అని అనుకుంటున్నారు కదా. అక్కడ 2 లేక్స్ చూస్తున్నారు కదా, ఉస్మాన్ సాగర్ లేక్ అండ్ హిమాయత్ సాగర్ లేక్. ఆ లేక్స్ నుంచే డ్రింకింగ్ వాటర్ వచ్చేది హైదరాబాద్కి. అందుకని ఆ లేక్స్ పొల్యూట్ అవ్వకుండా ఉండడానికి అప్పట్లో ఏపీ గవర్నమెంట్ 111 జీవో రిలీజ్ చేసింది. చుట్టుపక్కల ఉన్న 84 విలేజెస్లో 111 జీవో ప్రకారం పెద్ద కన్స్ట్రక్షన్లు జరగకూడదు. అది సౌత్ వెస్ట్ పరిస్థితి. అయితే సౌత్ పరిస్థితి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ మించి కట్టడానికి పర్మిషన్స్ చాలా రేర్గా దొరుకుతాయి. అందుకని ఆ 2 ఏరియాలు డెవలప్మెంట్లో కొంచెం వెనకబడ్డాయి. లేకపోతే శంషాబాద్ కూడా గచ్చిబౌలి లాగా ఇంకో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయ్యేది. అందుకని ఆ ఎఫెక్టే బెంగళూరు హైవే మీద హైదరాబాద్కి అతి దగ్గరగా ఉన్న షాద్నగర్ మీద పడింది. ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న మ్యాప్లోనే చాలా డెవలప్మెంట్స్ చూసుంటారు. డిఫరెంట్ పేపర్స్ నుంచి, బ్రోచర్స్ నుంచి అన్ని కట్ చేసి ఒక డాక్యుమెంట్ లాగా ఎడిట్ చేశాను. దాని మీద ఒక లుక్ వేసేద్దాం ఇప్పుడు. నాట్కో, PNG, MSN ల్యాబ్స్, సింబయోసిస్ యూనివర్సిటీ, సెజోర్ ఇండస్ట్రియల్ పార్క్ 1800 ఎకర్స్లోని, LV ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్, ఏషియన్ పెయింట్స్, హల్దీరామ్ ఇండస్ట్రీ, NRSA టౌన్షిప్, రాజాపూర్ ఫార్మసీ సెజ్, అమెజాన్ డేటా సెంటర్, DLF ప్రాజెక్ట్స్, జాన్సన్ అండ్ జాన్సన్, బాలానగర్ ఇండస్ట్రియల్ అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ.
ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ సౌత్ జోన్లోనే ఉన్నాయి. షాద్ నగర్కి ఆల్మోస్ట్ 15 to 20 కిలోమీటర్ రేడియస్లోనే ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఉద్యోగాలు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ షాద్ నగర్లోనే ఉండాలి. అదే కారణం షాద్ నగర్ యొక్క డెవలప్మెంట్కి, ఇంకా ల్యాండ్ ప్రైస్ హైక్కి. ఎయిర్పోర్ట్ వరకు అయితే మెట్రో ఫిక్స్. షాద్ నగర్ కూడా ఢిల్లీ టు మీరట్ ఎలా వేశారో, ముంబై టు బదలాపూర్కి కూడా మెట్రో ఎలా వేస్తున్నారో రిక్వైర్మెంట్ బట్టి షాద్ నగర్ కూడా రాబోయే 15 yearsలో మెట్రో వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వచ్చిన డెవలప్మెంట్స్ ఇమేజెస్లో మీరు చూసారు కదా. ఇంకొన్ని ఇంపార్టెంట్వి ఇప్పుడు చూద్దాం. షాద్ నగర్ టు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ 15 minutes. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 25 minutes. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ జడ్చర్ల 30 minutes. పోలేపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్ 15 kilometers ఫ్రమ్ షాద్ నగర్. అందులో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి, లైక్ అరబిందో, హెటిరో ఎక్సెట్రా. అందుకేనండి షాద్ నగర్లో నెక్స్ట్ వచ్చే 15 yearsలో ల్యాండ్ ప్రైస్ హైక్స్ ఘోరంగా ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న హెరిటేజ్ వ్యాలీ స్కూల్ షాద్ నగర్ నుంచి ఓన్లీ 7 minutes. సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇప్పటికీ లేట్ అవ్వలేదు, షాద్ నగర్లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక మన వెంచర్ డెవలప్మెంట్స్కి వస్తే ఎంట్రన్స్ ఆర్చ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సప్లై బై ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, 100% క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్, కాంపౌండ్ వాల్ ఫర్ వెంచర్ విత్ సోలార్ ఫెన్సింగ్ అండ్ కాంపౌండ్ వాల్ ఫర్ పార్క్ ఆల్సో, ఎవెన్యూ ప్లాంటేషన్, ట్రాన్స్ఫార్మర్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ డెకరేటివ్ స్ట్రీట్ లైట్స్. మొత్తం 362 plots 100% వాస్తుతో 27 acresలో ఉంది ఈ వెంచర్ విత్ 40 feet and 33 feet రోడ్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ 2 huge పార్క్స్. ఇప్పుడు మనం లేఅవుట్ చూస్తున్నాం కదా, వెంచర్లోని 2 40 feet రోడ్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ రోడ్కి ప్యారలల్గా ఉంటుంది, రెండోది మనం ఇందాక గేట్లోంచి వచ్చాం కదా ట్యాంక్ వరకు, అది. ఇప్పుడు ఈ మోడల్ విల్లా చూస్తున్నారు కదా, ఇలాంటి అందమైన విల్లాలు కట్టుకోవచ్చు, దీనికన్నా అందమైన విల్లాలు కట్టుకోవచ్చు. అంత పెద్ద పెద్ద ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్ సైజ్ 165 square yards నుంచి స్టార్ట్ అయ్యి 520 square yards వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా క్లబ్ హౌస్ ని చూసేద్దాం. బ్రోచర్ లో ఉన్న క్లబ్ హౌస్ కన్నా బయట కట్టిస్తున్న క్లబ్ హౌసే నాకైతే నచ్చింది. చాలా స్పేషియస్ గా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, పెద్ద హాల్ ఉంది, కిచెన్ ఉంది. అందులో మీరు అన్నీ వండుకోవచ్చు, ప్లస్ దాన్ని కొన్ని పార్టీస్కి బార్ కౌంటర్గా కూడా వాడుకోవచ్చు. కింద 2 separate వాష్రూమ్స్ ఉంటాయి, పైన 2 separate చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి క్లబ్ హౌస్లోని. పైన ఉన్న హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. మీరు క్లబ్ హౌస్ చూస్తూ ఉండండి. మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ షాద్ నగర్ గురించి చెప్పేసుకొని ప్రైసింగ్కి వెళ్ళిపోదాం. షాద్ నగర్కి కనెక్టివిటీ ప్రాబ్లమ్సే ఉండవు, ఎందుకంటే ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా అది శ్రీనగర్ హైవే షాద్ నగర్ పక్క నుంచే వెళ్తుంది. అండ్ ఓల్డ్ బెంగళూరు హైవే కూడా ఉంది. ప్లస్ షాద్ నగర్లో రైల్వే స్టేషన్, బస్ స్టాప్ అండ్ 15 yearsలో మెట్రో కూడా వచ్చే అవకాశం ఉంది. సో కనెక్టివిటీ పరంగా అయితే ప్రాబ్లం లేదు. అండ్ మెయిన్ది మర్చిపోయాను, వీడియోలో ఇప్పుడు వరకు చెప్పలేదు, RRR షాద్ నగర్కి సురారం దగ్గర వస్తుంది. మార్కింగ్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సర్వే మార్కింగ్స్. ఇదొక పీస్ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాయే కాకుండా షాపింగ్, ఎడ్యుకేషనల్, మెడికల్, బ్యాంకింగ్ అండ్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు కరెంట్లీ రన్నింగ్ బ్రోచర్ ప్రైస్ 22,999. ఏవో డిస్కౌంట్స్ అండ్ సమ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, నాకైతే ఐడియా లేదు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న అదే నెంబర్కి కాల్ చేస్తే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కంపెనీకి కనెక్ట్ చేసేస్తాను. తర్వాత మీరు కంపెనీ వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు. నేనైతే ఏం కమిషన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యూట్యూబ్ సబ్స్క్రైబరో లేకపోతే వ్యూవరో కాల్ చేసి ఇలాగ అడిగారు, సౌత్ సైడ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ ఉంది, ఏదైనా మంచి వెంచర్ ఉంటే చెప్పండి అని. అందుకని డెడికేటెడ్గా షాద్ నగర్లో ఒక రోజంతా రీసెర్చ్ చేసి అక్కడ టైం స్పెండ్ చేసి అన్ని వెంచర్లు చూసి లీగల్గా కానీ డెవలప్మెంట్లో కానీ మెయింటెనెన్స్లో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. బెంగళూరు హైవేకి 500 మీటర్స్లో ఇంత అద్దరిపోయిన డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్కి ఆ 23,000 ప్రైస్ అనేది తక్కువ. అందుకని ఖచ్చితంగా మీరు సంపాదించిన దాంట్లో కొంతైనా ఇన్వెస్ట్మెంట్కి వాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ ఇంకో ఇన్వెస్ట్మెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.